ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానము మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. ఎందుకంటే కృంగి ఉన్న ప్రతి జీవితాన్ని నిలబెడుతుంది ఆయన మాట మాత్రమే. మనుషుల మాట ఇస్తే పలుమార్లు ఆ మాటని మనం పొందుకోలేకపోయాం, కానీ యేసయ్య ఇచ్చే వాగ్దానము ప్రతిదినం మనం పొందుకుంటున్నాము. ఎందుకంటే మాట తప్పని దేవుడు, మాట్లాడే దేవుడు ప్రతిదినము మనతో మాట్లాడుతూ తను చేసిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తూనే ఉన్నాడు. మరి ఈ ఉదయము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఆమేన్. దేవుడు చాలా చక్కటి వాగ్దానాన్ని మనకు అందించి ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న ప్రకారము కనికరమును మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కూడా కనికరమును దయచేస్తాడు. అవును, ఏ కొలతతో మనం కొలుస్తామో అదే కొలతతో మనకు కూడా కొలవబడుతుంది. ఎందుకంటే దేవుడు కనికరమును మనలో చూస్తున్నాడు కాబట్టి కనికరమును మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. లోకంలోనికి మనం వెళ్ళినప్పుడు ఎందరో మనల్ని మోసం చేసిన వారు, ఎందరో దీన స్థితిలో ఉన్నవారు మనకు ఎదురవుతారు. వారిని ఒక్కసారి నువ్వు కనికరించు, మహోన్నతుడైన దేవుని యొద్ద నుండి నా గొప్ప కనికరాన్ని నువ్వు పొందుకుంటాం. గత కాలం అంతా దేవుని కనికరము నీ మీదికి రాక నువ్వు ప్రతి స్థలంలో అపజయాన్ని ఎదుర్కొన్నావు. కానీ ఈ రోజు నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దీనస్థితిలో ఉన్న వారిని, నీకు రుణముగా ఉన్న ప్రతి ఒక్కరిని కనికరించి చూడు. మహోన్నతుడైన ఆ గొప్ప మహోన్నత కృపని, కనికరమని నువ్వు పొందుకోబోతున్నావు. గత దినాలన్నీ నువ్వు పొందుకోవాలని కనికరము ఈరోజు నుండి నువ్వు పొందుకోబోతున్నావు. కనుక ఈ ఉదయం అందుకు వందనాలు ప్రభువా అని ఒకసారి ప్రార్థనాపూర్వకంగా దేవుని అడిగి కనికరము కలిగిన దానివై, కనికరము కలిగిన వారిని మనం ఉండిన ఎడల మహోన్నతమైన కనికరమును పొందుకొని మన జీవితంలో ఒక వర్ధిల్ని, మన జీవితంలో ఒక గెలుపుని, మన జీవితంలో ఒక విజయాన్ని మనం చూడబోతున్నాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని మాతో మాట్లాడారయ్యా. మీ కనికరానికి మేము దూరం అయిపోతే మేము బ్రతకలేము పరిశుద్ధాత్మ దేవుడా. కానీ ఈరోజు మాతో మాట్లాడి ప్రభువా, మేము ఈరోజు నుండి మాకు రుణముగా ఉన్న ప్రతి జీవితాలని కనికరింపగోరుతున్నాము కాబట్టి మహోన్నతమైన నీ కనికరముని మా ఎడలో చూపించండి. ఎందరైతే ఈ వాగ్దానాన్ని విని విశ్వసించారో వారందరి జీవితంలోనికి కనికరము వచ్చుటకు సహాయం చేసి నమ్మి విశ్వసించిన ప్రతి జీవితంలోనూ ఈ వాగ్దానం నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి.